డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ 2025కి సంబంధించి ఏపీఎన్సీటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆధారంగా మనకి ఇదివరకు మనకి ఏంటంటే కౌన్సిలింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. మనకి ఏంటంటే దీని కింద ఉండే నర్సింగ్ కాలేజీలు ఏంటి మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో ఒకసారి చూపిస్తాను. డైరెక్ట్గా ఏ రీజన్ అండ్ అలాగే ఎస్సీ రీజన్ కింద ఏ కాలేజీలు ఉన్నాయి మీకు కాలేజ్ లిస్ట్ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. నర్సింగ్ కాలేజ్ లిస్ట్ కూడా మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సు విషయానికి వస్తే కనుక బీఎస్ నర్సింగ్, బీపీటీ, బీఫార్మసీ, ఫార్మడీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండమాట. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, నేను చూపించేది ఏ రీజన్ సంబంధించి గవర్నమెంట్ అండ్ అలాగే ప్రైవేట్ కాలేజ్ సంబంధించి బీఎస్ నర్సింగ్ కోర్సు కాలేజ్ లిస్ట్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ కరెక్ట్గా ఒకసారి వెరిఫై చేసుకోండి. మీకు ఒకసారి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. ఇదే మనకి కాలేజ్ లిస్ట్ అన్నమాట. 2024, 2025కి సంబంధించి కాలేజ్ లిస్ట్ అన్నమాట. మనకి కొత్త లిస్ట్ వచ్చినా ఒకసారి మీకైతే అప్డేట్ చేస్తాను. అంతలో మీరు కూడా తెలుసుకుంటారని, అంటే మీ లొకాలిటీ దగ్గరలో ఏం కాలేజీలో అనేది తెలుసుకుంటూ అయితే ఉండాలన్నమాట. ఒకసారి మీకైతే చూపిస్తాను. క్లియర్ కట్ ఒకసారి చూడండి. కాలేజ్ కోడు, కాలేజ్ పేరు, కాలేజ్ టైప్ ఏంటంటే గవర్నమెంటా ప్రైవేటా అండ్ ఏ రీజన్. నేను చూపించేది మొత్తం ఏ రీజన్, తర్వాత ఎస్ రీజన్ అయితే చూపిస్తాను. ఒకసారి అయితే క్లియర్ కట్గా వెరిఫై చేసుకోండి. స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. సో మీ లొకాలిటీ తగ్గట్టు ఏ కాలేజ్ ఉన్నాయి దగ్గరలో ఒకసారి క్లియర్ కట్గా వెరిఫై చేసుకోండి. జెమ్స్ కాలేజ్, జిఎస్ఎల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రాజమండ్రి, ఒకసారి ఇది కూడా వెరిఫై చేసుకోండి అన్నమాట. పక్కసం కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కోయిల్గూడెం ఏలూరులో అయితే ఉందన్నమాట. రమ్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కాకినాడ. మనకి ఈ విధంగా స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. టోటల్ కాలేజ్ లిస్టు టోటల్ మనకి 141 కాలేజీలు అయితే ఉన్నాయి. 142 కాలేజీలు అన్నమాట. సో ఈ విధంగా మీరు వెరిఫై చేసుకోండి. అండ్ అలాగే ఇప్పుడు చూపించేది ఎస్సీ రీజన్ కింద ఉండే నర్సింగ్ కాలేజీలు అన్నమాట. చూస్తున్నారు కదా ఒకసారి. ఈ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్లో ఒకసారి ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది ఎస్సీ రీజన్ సంబంధించి కాలేజ్ లిస్ట్ అన్నమాట. ఎస్సీ రీజన్ అంటే కింద జిల్లాలు అన్నమాట. ఏ రీజన్ అంటే నార్త్ వైపు ఉండే జిల్లాలు, అంటే మన వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విజయవాడ, కృష్ణ అటువైపు ఉండే అన్ని ఏ రీజన్ అన్నమాట. ఒకసారి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా గూగుల్లో ఒకసారి వెరిఫై చేసుకోండి ఏ రీజన్ ఎస్సీ రీజన్ అని. దాని కింద ఉండే డిస్టిక్లే మీ డిస్టిక్లు అనమాట. అంటే అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు, తిరుపతి ఇవన్నీ ఎస్సీ రీజన్ కిందకైతే వస్తాయి. దీని కింద ఉంటే కాలేజ్ లిస్ట్ అన్నమాట. గవర్నమెంట్, ప్రైవేట్ అన్నీ ఒకసారి ఉంటే క్లియర్ కట్గా వెరిఫై చేసుకోండి. ఈ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో మీకైతే అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. మీకు కూడా హెల్ప్ అయితే అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా. ఎటువంటి డౌట్ ఉన్నా ఒకసారి పాస్ చేసుకోండి అన్నమాట వీడియోని. టోటల్ మనకి 99 కాలేజెస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే దీంట్లో 142 కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. మనకి కౌన్సిలింగ్ కింద ఉండే కాలేజీలు అంటూ ఇవే. మీకు ఈ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో మీకైతే అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి డౌట్ అన్నా కింద అయితే కామెంట్ చేయండి, మీకైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది.